ఈ భారతదేశంలో మతం చాటున మానవత్వం లేని, కుటుంబ బాధ్యత లేని వ్యక్తి ఈ 140 కోట్ల ప్రజలను పరిపాలిస్తుంది. 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన నీట్ పేపరు లీకేజ్ అయితే దాని మీద ఈ రోజు వరకు స్పందించడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుపేద తనకున్న ఇంటిని అమ్ముకొని 3 లక్షలు వస్తే తన కూతురుకు కోచింగ్ సెంటర్కి ఇచ్చి చదివిపించి ఎగ్జామ్ రాయిస్తే ఆమె ఆశలే ఆశలయ్యాయి. ఆమె మళ్ళీ చదువుకోవడానికి డబ్బులు లేవని చెప్పి ఆత్మహత్య చేసుకునే ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం కారణం కాదా? ఇంతటి దుర్మార్గమా? ఇవాళ 40 లక్షల మంది అంటే కోట్లాది మంది జీవితాలకు, వారి కుటుంబాలకు మీద దెబ్బపడ్డది. వాళ్ళు మళ్ళీ ఎట్లా రాయాలి? దీనికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయిస్తలేడు. మోడీ గంటల కొద్దీ మాట్లాడతాడు, కానీ దీని గురించి ఎందుకు మాట్లాడతలేడు? అంటే ఈ దేశంలో పరిపాలన చేయడం కొరకు మాత్రమే మతాన్ని వాడుకుంటావు. ఈ దేశంలో జరిగేది షూటింగ్ పరిపాలన తప్ప పేద ప్రజలకు సంబంధించిన పరిపాలన కాదు.